ఆనాడు జగన్ గారి ప్రభుత్వంలో ఉండేటప్పుడు బాధుడే బాధుడే అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన ఈ ప్రభుత్వం దాని మీద ఇప్పుడు మీ స్పందన ఏమంటారు? వాస్తవం వాళ్ళు ఒక విషయం మేము ఒప్పుకుంటాం, బాధుడే అని చెప్పేసి అన్నారు. దేనికి బాధ? మేము ఎక్కడ కూడా రూపాయి బిల్ల తీసుకోవాలి. ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చామో దాన్ని నెరవేర్చడానికి మేము బాధుడే అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ మేమేమనుకుంటున్నామంటే ఏ వాగ్దానం ఇచ్చినా, ఇప్పుడు అమ్మవారు ఇచ్చినా, రైతు భరోసా ఇచ్చినా, లేదంటే ఏది మన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, ఉద్యోగాలు కల్పించినా సరే, ఏదైనా సరే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవటం కోసం ప్రజలకి బటన్ నొక్కి చెప్పిన టయానికి ఇవాళ డేట్ క్యాలెండర్ రిలీజ్ చేసి చెప్పిన టయానికి ప్రజలకి మేము మేలు చేసే విధంగా మేము తీసుకుంటే దాన్ని వాళ్ళు బాధుడు బటన్ నొక్కే ముఖ్యమంత్రి ఇలాంటి పేర్లని కొత్తగా పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకే చెల్లుతాయి. ఇవాళ బాధుడు ఎందుకు బాధట్లేదమ్మా? కరెంటు ఛార్జీలు పెంచలేదా? ప్రజలందరికీ తెలిసి వాళ్ళు ఉచిత బస్సు అని చెప్పారు. ఎన్ని బస్సులు ఇచ్చారండి? ఆర్డినరీ బస్సులు అన్నీ ఇస్తే దాన్ని కూడా బాధుడి కింద ఎక్స్ప్రెస్ ఛార్జీలు పెంచారు. ఇవాళ ప్రైవేట్ పరం చేసి దాన్ని బాధుడే అని చెప్పేసి దోచుకోవడానికి చూస్తున్నారు. పీపీపీ అని ఒకటి తీసుకొచ్చారు. అంటే ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టండి, దోచుకుందాం పంచుకుందాం అనే విధంగా ప్రతిదీ ఇవాళ ఈ గవర్నమెంట్లో చేసేదంతా కూడా దోపిడీ తప్పితే ఏమీ కనపడతలేదన్నమాట. అభివృద్ధి ఏ కోసమే కనపడతలే. ఆంధ్ర రాష్ట్రం అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. ఇవాళ ఏ ర్యాంక్ ఎక్కడుందో కూడా వాళ్ళకే తెలియాలి. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు చెప్పాలి మరి వాళ్ళు ఏ ర్యాంక్లో ఉన్నారో. వాళ్ళ ముఖ్యమంత్రి చెబుతారు ర్యాంకులు ఇచ్చేసేసి మీకు ఫస్ట్, మీకు సెకండ్, మీకు థర్డ్ అని. వాళ్ళు దేనికి ఇచ్చారో కూడా అర్థం కాదనమాట. దానికి బాధుడే అని చెప్పి మేము చెబుతాం. బాధుడు ఎవరైతే ఎక్కువ అమౌంట్ తీసుకున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్, కొద్దిగా తక్కువ అమౌంట్ తీసుకునే సెకండ్ ప్లేస్, కొద్దిగా థర్డ్ తీసుకునే థర్డ్ ప్లేస్. ఇలా బాధుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చుకుంటున్నారమ్మా. అందుకని వాళ్ళకి బాధుడు. అలాగే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల పరిస్థితి అంటే ఎలా ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు? దాన్ని నన్ను అడగటం కంటే యాక్చువల్గా ఇక్కడ లోకల్గా స్థానికంగా ఏ వ్యక్తిని తీసుకున్నా సరే నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి అర్థమవుతుందమ్మా. వాళ్ళ ధరల స్థిరీకరణ ఇది అనేది ఎక్కడ కూడా కనపడతల్లా. ఒక వస్తువు మీద తీసుకొచ్చారంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఏది తీసుకున్నా సరే, వాళ్ళ రైస్ తీసుకున్నా సరే, పప్పు ధాన్యాలు తీసుకున్నా సరే, చిరుధాన్యాలు తీసుకున్నా సరే, ఏ రంగాన్ని కూడా తీసుకున్నా సరే ప్రతి ఒక్కటి మాకెంత మీకెంత పంచుకుందాం, మాకెంత ఇవ్వండి మీరు ఇంత పంచుకోండి, దాని మీద నిరంతరం లేకుండా ఆఖరికి మద్యం వీళ్ళేదో తీసుకొచ్చారు చూసారా మద్యం, దాని మీద కూడా 10 రూపాయలు 20 రూపాయలు బెల్ట్ షాపులు పెట్టేసేసి దోచుకోవడం అయిపోయింది అనమాట.